హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది వ్లాగ్స్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి ఫెస్టివల్ కోసం మీషో నుంచి మంచి లెహెంగాస్ అయితే తీసుకొచ్చాను. దట్టు బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకొచ్చాను. సో చూడండి, ఇదే అనమాట. నాకైతే చాలా నచ్చినాయి. సో మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ అయితే ఇదనమాట. ఇలా సెమీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూడండి, ఇదైతే మనకి ఇలా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇదంతా కూడా రెడ్ కలర్ టొమాటో ప్రింట్ అయితే వచ్చింది. సో ఇదైతే మంచి టొమాటో రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంది కదా, క్వాలిటీ అయితే కూడా చాలా బాగుంది. అండ్ ఇదేంటి అంటే కలంకారీ లెహెంగా అనమాట. సో పట్టుకుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇక్కడైతే మనకి ఇలాగా బార్డర్ కూడా బాగా హైలైట్ అవుతుంది. ఇలా గోల్డ్ కలర్లో బార్డర్ అయితే వచ్చింది. అండ్ దీనికి మనకి లోపలైతే ఇలా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళు లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ బాగుంది క్వాలిటీ కూడా. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ పీస్ దీనికి అటాచ్ చేస్తారనమాట. సో బ్లౌజ్ పీస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది లెంత్ అనేది. ఇదిగోండి. సో బ్లౌజ్ పీస్ కూడా లెంత్ బాగా ఇచ్చాడు. సో ఇలాగా టొమాటో రెడ్లో వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్లో అయితే వచ్చాయి. సో చూసారు కదా, ఇలా ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ దీని లెంత్ అండ్ ఇది బార్డర్ కూడా చూడండి, ఇక్కడైతే ఇలా బార్డర్ వచ్చిందనమాట హ్యాండ్స్కి. సో లెంత్ కూడా బాగా ఇచ్చాడు. 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కూడా ఇది మనకి బాగా సెట్ అవుతుంది. సో లెంత్ కూడా బాగుంది కాబట్టి మనకి ఎక్సెల్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ సైజు. అండ్ లెహెంగా మీదకి దుప్పడా అయితే ఈ కలర్ ఇచ్చాడు, ఎల్లో కలరు. సో ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ వచ్చి చాలా బాగుంది. వచ్చి ఇవన్నీ కూడా లోటస్ అయితే వచ్చాయి. సో నేనైతే మీకు పక్కన ఇమేజ్ అయితే చూపిస్తాను. సో వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో చూసేయండి. అండ్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతి ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఫెస్టివల్కి వేసుకుంటే కనుక ఈ అవుట్ఫిట్. ఇప్పుడైతే ఇలా వేసుకుని అయితే చూపిస్తున్నా, ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయించలేదు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ లెహెంగా. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇలా ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి. సో చూసారు కదా, ఇలా ఎలిఫెంట్స్ వచ్చి అయితే చాలా బాగుంది. ఎలిఫెంట్స్ అండ్ లోటస్తో చాలా బాగుంది. సో చూసారా ఇది కూడా ఎలా ఉంది అనేది. ఇదైతే మనకి ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అయితే వచ్చింది. దీనికి జస్ట్ ఇలా తాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా ఇలా మనకి ఫుల్లీ స్టిచ్డ్ వచ్చింది. సో చూడండి, లెంత్ కూడా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా కట్ వర్క్ అనమాట. సో ఇలాగా ఎండింగ్లో బార్డర్ అయితే ఇలాగా కట్ వర్క్లో వచ్చింది. సో ఓవరాల్గా క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల దీనికి క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో క్యాన్ అనేది చూసేద్దాము. సో చూడండి, ఇదిగోండి ఇలా లోపల వీళ్ళకి దీనికి క్యాన్ కూడా ఇలా ఇచ్చారు. సో ఇలా మంచిగా క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది గీరా కూడా. ఈ లెహెంగా అయితే మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది ఈ ఫెస్టివల్కి. ఇప్పుడు రాబోయే కమింగ్ ఫెస్టివల్కి అండ్ ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ లెహెంగా అయితే. దుప్పట అయితే ఇలా వచ్చింది, సెల్ఫ్ ఇచ్చాడనమాట. ఇలా సెల్ఫ్లోనే వచ్చింది మనకి దుప్పట. సో చూడండి, చాలా లెంతీ వచ్చింది అసలు. చూసారు కదా, ఇదంతా కూడా ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే దీనికి ఇలా అటాచ్ చేస్తారు. ఇదిగోండి నెక్ డిజైన్ అయితే ఇది బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. సో ఇది కూడా ఎలా వచ్చిందంటే మనకి ఇంకా థ్రెడ్ వర్క్లోనే వచ్చింది. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది. ఇదంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వచ్చి ఇలా నెక్కి ఇలా డిజైన్ అయితే ఇచ్చాడు. సో చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ అయితే ఇలా హాఫ్ హ్యాండ్స్ కూడా ఇలా అయితే ఇచ్చాడు. సో వీటికి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సో నేను స్క్రీన్లో యాడ్ చేస్తాను. సో చూడండి ఎలా ఉంది అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. సో ఇదైతే మనకి ఇలాగా పికాక్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. సో ఇదైతే చూసేదా ఇప్పుడు. అండ్ లెహంగా అయితే ఇలా వచ్చింది ఎల్లో కలర్లో. ఫుల్ ఎల్లో కలర్ వచ్చి అండ్ ఇక్కడ ఇలా కలంకారీ ప్రింట్తో అయితే ఇలా హైలైట్ అయింది. అయితే ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది.
సో ఓవరాల్గా లెహంగా అంతా కూడా చాలా బాగుంది. బట్ దీనికైతే మనకి సెమీ స్టిచ్డ్ వచ్చింది. దీన్ని మనం మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి సైడ్, కానీ ఇలా జస్ట్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. అండ్ క్వాలిటీ అయితే కూడా చాలా బాగుంది, మంచిగా షైనింగ్ అవుతుంది కదా. సో చూడండి మీరే ఎంత బాగా షైన్ అవుతుందో. ఇదిగోండి ఇలా బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా కలంకారీ ప్రింట్ అయితే వచ్చి చాలా బాగుంది కదా. ఇదైతే మనకి షార్ట్ హ్యాండ్స్ అలా వస్తుంది అనుకుంటా. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది బార్డర్ హ్యాండ్స్కి. అండ్ నెక్స్ట్ దీనికి ఓని అయితే ఇలా వచ్చింది. సో దీని దుప్పట అయితే ఇలా జస్ట్ మొత్తం టోటల్ ఓవరాల్గా అయితే పికాక్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. సో చూడండి ఇలా మంచిగా పికాక్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. అంతా కూడా ఇలా కలంకారీ ప్రింట్ అనమాట. సో చూసారు కదా, ఇది అనమాట. నెక్స్ట్ అయితే ఇది. సో నెక్స్ట్ వన్ అయితే ఇదండి, చాలా బాగుంటుంది. ఇదైతే చాలా నచ్చింది నాకు. సో అన్నిటికంటే కూడా నాకు ఇదైతే బాగా నచ్చేసింది. సో ఇదైతే ఇప్పుడు చూద్దాము. సో చూసారు కదా ఇలా వైలెట్ కలర్లో అయితే వచ్చింది. మొత్తం కూడా కలర్ కూడా ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి మీరే. ఇవ్వండి ఇలా గోల్డ్ బోటీస్ అయితే వచ్చి, అండ్ ఇక్కడంతా కూడా ఇలాగా ఇప్పుడు కలంకారీ ప్రింటే. సో చాలా బాగుంది కదా, ఇలా బార్డర్ వచ్చిందనమాట. సో చాలా బాగుంది కదా. ఇదైతే మనకి సెమీ స్టిచ్డే వచ్చిందండి. మనం దీన్ని మళ్ళీ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో కూడా మనకి గేర్ అయితే క్యాన్ అయితే రాలేదు. ఇలాగా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది లెహంగా అంతా కూడా. కలర్ అయితే నాకు చాలా నచ్చేసింది, వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందనమాట. సో బ్లౌజ్ పీస్ అయితే ఇలా పింక్ కలర్లో వచ్చి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇదనమాట బ్లౌజ్ పీస్ అయితే. దుప్పట అయితే ఇలా వచ్చింది. దుప్పట కూడా చూసారు ఎంత బాగా షైన్ అవుతుందో. ఇదిగోండి. సో దుప్పట అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది. ఇలా అయితే వచ్చింది దుప్పట. దీని మీద కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చిందనమాట. ఇలా ఇది కూడా కలంకారీ ప్రింటే. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్. సో ఇలా బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇదనమాట. నెక్స్ట్ ఇదే లాస్ట్ వన్ అండి. సో ఇక్కడితో అయితే అయిపోయినాయి. అవుట్ఫిట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.